ఇదిగో స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనెను. మళ్ళీ ఒకసారి చదవండి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుట్టగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. చాలు, ఏముంది అక్కడ? భయపడకుము. ఈ క్రిస్మస్ లో ఎక్కువ కూడా భయపడకుము ఈ మాట ప్రభు యోసేపు దగ్గర ఒకసారి వాడతారు దూత, తర్వాత గొల్లల దగ్గర చూసి మాట్లాడినట్టుగా మనం చూడొచ్చు. భయపడకుము అనేకమైన చోట దేవుడు పుట్టుక ముందు, క్రీస్తు ఈ లోకానికి రాక మునుపు దేవుడు అనేక సార్లు చెప్పిన మాట ఏంటి అంటే భయపడకము. ఏంటిది? ఎందుకు? వెలుగు వచ్చిన చోట భయానికి తావు లేదు. ఈరోజు ఈ సువార్తను కానీ ఈరోజు ఈ వాక్యం ఇంత గట్టిగా చెప్తున్నా అంటే అర్థం ఏంటి? ఇది క్రీస్తు వెలుగు ఇక్కడ ఉంది కాబట్టి దేనికి మానవుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూర్చున్న మనము ఎలాంటి హృదయంతో ఉన్నామో నాకు తెలియకపోవచ్చు. ఇక్కడ కూర్చుంటున్న మనము ఏ హృదయంతో వాక్యం వింటామని నాకు తెలియకపోవచ్చు, కానీ ప్రభు మాత్రం ప్రతి క్షణం మనల్ని పరిశీలిస్తున్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పరిశీలించకపోతే నువ్వు నేను కూడా ఇక్కడ కూర్చోగలమా? కూర్చోలేం. గమనించండి. కాబట్టి రెండో మాట వచ్చేసరికి వెలుగు అంట భయాన్ని విర్రగ తీసింది అంట అర్థం. అదవుతుందా? భయాన్ని పోవట్లేదంట. ఆ గ్రంథం చదువుతుంటే అక్కడ వాడిన పదాల్లో ఈ పదం నాకు బాగా నచ్చింది. భయాన్ని వెలుగేం చేసిందంట అంటే విరగతీయడం అంటే ఏంటి? అతికించగలదా? అది ఇక్కడ అర్థం. పోగొట్టిందంటే మరలా రావచ్చు, కానీ దేవుడు ఏమన్నాడు? భయాన్ని వెలుగు విరగ తీసింది అంటే మరలా భయం అనేదిగా. యోసేపు మళ్ళీ భయపడ్డారు ఎక్కడైనా? గొల్లలు ఎక్కడైనా భయపడ్డారా? కాపురులు ఎక్కడైనా భయపడ్డారా? ఎక్కడా భయపడలేదు. ఒకే ఒక్క మాట ఏంటిది? భయపడకము. ఈ రాత్రి సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, వెలుగు వచ్చిన చోట భయం నిలబడదు అంటున్నాడు దేవుడు. మరి ఇన్నిసార్లు వాక్యంతో దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నప్పుడు నీ జీవితంలో వచ్చిన సమస్యలు బట్టి కానీ, నీ జీవితంలో ఉన్నటువంటి పాపములు బట్టి కానీ నువ్వు ఒకవేళ భయపడుతున్నావు అంటే వెలుగు నీ భయాన్ని విరగదీసిందా? తీల. నువ్వు మళ్ళీ దేని గురించి కూడా దిగులు పడవు. దేని గురించి కూడా దిగులు పడని వాడే నిజమైన క్రైస్తవుడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట. మొదటి మాటలోనేమో చీకటిని చీల్చివేసిన వెలుగు యేసుక్రీస్తు. చీకటి అధికమైంది కాబట్టి ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు. రెండో మాటలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటిది? భయాన్ని వెలుగు. అది గుర్తుపెట్టుకోండి. ఒక్క భయపడకము కాదు, విరగ తీయాలి. అంటే కర్రని విరగొట్టి అదుకుంటుందా? భయం ఎప్పుడైతే ఇరిగిపోతుందో మళ్ళీ నీ జీవితంలోనికి ఆ భయం అనేది రాదు. ఎప్పుడు వస్తుంది తెలుసా ధైర్యం? నిజంగా వాక్యంతో. వాక్యాన్ని కూడా అంట క్రైస్తవుడు ఎంజాయ్ చేయాలంట. అర్థమవుతుంది మీకు? అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఈ కొత్త డ్రెస్ వేసుకుంటాం, నీ ముఖంలో ఆటోమేటిక్ ఏమొస్తుంది చెప్పండి? ఒక చిరునవ్వు వస్తుంది. ఆ మేరీ క్రిస్మస్ అని చెప్పుకొని హృదయంలోకి ఏమొస్తుంది? వాక్యం వింటున్నప్పుడు కూడా నీ ముఖంలో కానీ నీ హృదయంలో కానీ ఏం కనపడాలంట? ఆనందం కనపడాలంట. నువ్వు దేవుడిని బట్టి నీ జీవితంలో సంబరపడేటట్టుగా నీ జీవితం ఉండాలి. అది మానవుడికి దేవుడు తెలియజేస్తున్నమాట. ఈరోజు క్రైస్తవులు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, రాజు పుట్టాడంటే రాజు బిడ్డలే ఈ లోకంలో ఉండాలి. సాతాను బిడ్డల వల్ల ఈ లోకంలో ఉండడానికి వీలు లేదు. అది నీ ముఖం చెప్తుంది, నీ నడక చెప్తుంది, నీ మాట చెప్తుంది, నీ హృదయం చెప్తుంది. నువ్వు రాజు బిడ్డకున్నావా? ఎలా ఉన్నావు? సాతాను బిడ్డలా ఉన్నావా?
ఒక్కళ్ళు ప్రశ్న వేసుకోండి, మిగిలిన వాక్యం రేపు మాట్లాడుకుందాం. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో కేవలం మాట్లాడుతున్న మాటలు గుర్తుపెట్టుకోండి. చేతిలో కొవ్వొత్తుంది అంటున్నారు, కానీ హృదయంలో కొవ్వొత్తి వెలుగుతుందా? ఇది వెలగాలంటే ఏముండాలి? హృదయంలో కొవ్వొత్తి, హృదయంలో వెలుగు వెలగాలంటే ఏముండాలి? చేతిలో ఏముండాలి? వాక్యం ఉండాలి. చేతిలో ఏముండాలి? చేతిలో ఇంకా ఏముండాలి చెప్పండి? చేతిలో ఏముండాలి? పశువుల పాకు ఉండాలి. అర్థమవుతుందా? చేతిలో ఏముండాలి తెలుసా? పశువుల పాకు ఉండాలి. పశువుల పాకలో రాజు నీ కొరకు పుట్టాడన్న మాట నీకు గుర్తుంటే వెనక్కి తిరిగి పాపం వైపు మాత్రం నువ్వు చూడవు. ఈ రోజు పుట్టుక దేనికి? మరలా ఆయన నీ కొరకు మరణించడానికి ఈ రోజు నీ కొరకు ఆయన పుట్టాడు. అది నువ్వు మర్చిపోకూడదు. ఈరోజు జన్మం దేనికి అంటే మరలా నీ కోసం. అదే నీ యొక్క పుట్టుక కారణము. ఇదంతా కూడా ఎవరి కొరకు అంటే మానవాళి రక్షణ కొరకు. మరి ఆ రక్షణలో సంబరం కనపడాలి. అర్థమవుతుంది కదండి? ఎందులో కనిపించాలి సంబరం? రక్షణలో కనిపించాలి. అదే దేవుడి రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాను. నేను మీకు అందరికి చెప్పాను, మనం 31st మాట్లాడుకుందాం అని కదా. ఏదైనా ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే 31st మాట్లాడుకుందాం, ఈ సంవత్సరం ఏ విధంగా జరిగింది ఏంటి అంతే. మరి ఈ రోజు ఈ క్యాండిల్ నైట్ సర్వీస్ లో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఇంకొకసారి 3వ మాట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు కూడా జరిగిను. వెలుగు మనతో నివసించడానికి వచ్చింది ఎవరు? ఇమ్మానుయేల్. అది గుర్తుపెట్టుకోండి. వెలుగు మనతో నివసించడానికి వచ్చింది ఎవరు? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం ఏంటి అంటే దేవుడు మనకు తోడేండును. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోండి, నేను మరలా తెలియజేస్తున్నాను. ఇదేదో క్రిస్మస్ అంటే పోటీతో చేసేది కాదు. క్రిస్మస్ అంటే ఏదో నువ్వు చేసే వాటిని నేను పిండి వంటలు చేస్తానది కాదు, లేకపోతే నువ్వు కొత్త దుస్తులు, అది కాదు. దేవుడు అడుగుతుంది, నీ రోషం ఎక్కడ కనపడాలో తెలుసా? ఇమ్మానుయేల్ తోడున్న దగ్గర నీ రోషం కనిపించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే బెల్స్ ఎక్కువ క్రిస్మస్ అనగానే చెట్టు కనిపిస్తుంది, లేకపోతే ఇలా బెల్స్ కనిపిస్తాయి, ఆ గిఫ్ట్లు కనిపిస్తాయి. ఎక్కువగా ఎక్కడ చూసినా కూడా క్రిస్మస్ అంటే ఏంటి? ఇవన్నీ కనిపిస్తాయి. శాంతా క్లాస్ కనిపిస్తారు, ఇంకా చెట్లు, డ్రమ్స్, ఇంకా ఏమేమి కనిపిస్తున్నాయి అక్కడ మీకు? చెట్లు. అసలు ఆ చెట్లు ఏం కనిపిస్తున్నాయి చూడండి, లైటింగ్ కనిపిస్తుందంట. ఇంకా బాల్స్. ఇప్పుడు ఈ చెట్టుకు అందం ఏంటి చెప్పండి? చెట్టు మీద ఇవన్నీ తీసేయండి, అందం ఉంటుందా? మనిషి జీవితంలో కూడా క్రీస్తు ఉన్నాడని చెప్పుకోవడం గొప్పతనం కాదు, క్రీస్తు ఇచ్చే బహుమానాలు అక్కడ కనపడతా ఉండాలి. అవన్నీ నేను ఇస్తా, నువ్వు కూడా నీ జీవితము చిగురించబడుతుంది. అది క్రిస్మస్ యొక్క అర్థం. ఈరోజు నిజం. ఇప్పుడు ఆ చెట్టుని చూడగానే నీకేమనిపిస్తుంది? అది చూడగానే బాగుందా బాగాలేదా? ఎవరైనా ఒక్కలేని అంటాం అది బాగాలేదని. అవసరమైన దానికి ఇంకా ఏమనుకుంటాం? ఇంకా పెడదాం, ఇంకా ఎలా కనిపిస్తుంది? ఇంకా అందం కనిపిస్తుంది. అంటే చెట్టుకు అందం ఏంటి? బహుమానం. క్రీస్తు ఇచ్చే ప్రతి దానికి అర్థం ఉంది. ఈ గంట అర్థం ఏంటి అంటే ఆ గంట ద్వారా వచ్చే శబ్దము వాక్యం నీ హృదయంలో లేపబడాలి. ఆ చెట్టును చూస్తే చిగురించి పడతావు. ఆ గిఫ్ట్ చూసి ఇదిగో నీ కొరకు నేను ఒక గిఫ్ట్ ని క్రిస్మస్ కి ఇస్తున్నా. దేవుడు ఖచ్చితంగా క్రిస్మస్ గిఫ్ట్స్ ఇస్తాడంట. ఎవరికి ఇస్తాడు దేవుడు? ఇమ్మానుయేల్ నాతో ఉన్నాడు అన్న మాట
మరలా వచ్చే సంవత్సరం 2026లో వరకు ఎవరైతే గుర్తు పెట్టుకొని జీవిస్తారు చూసారా, వాళ్ళకి ఇస్తాడు దేవుడు ఒక బహుమానం. అంతేగాని ఈ రోజు వాక్యం వినేసి వెళ్ళిపోయి ఆ 2 రోజుల తర్వాత మరలా నా బ్రతుకు యథావిధి అనుకున్న వ్యక్తికి వస్తా బహుమానం. ఆ రూపాయి చాక్లెట్ తప్ప ఏది కూడా. అదే అర్థం మానవుడి జీవితానికి. 1 రూపీ చాక్లెట్ తింటే ఆనందం కలుగుతుందా? అదే 50 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ తింటే అది ఎక్కువ ఉందనిపిస్తుంది. క్రీస్తు కూడా చెప్పి ప్రభు ఇచ్చేవన్నీ కూడా సమయం పడుతుంది. ఈ సంవత్సరం మాటిస్తే వచ్చే సంవత్సరం చూస్తుంది. ఎందుకంటే నువ్వెలా ఉన్నావో ఆయన చూడాలి కదా. మేరీ క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తుతో ఆరాధన. నీకు వెలుగుతో వచ్చింది ఎవరంట? వెలుగు. ఇప్పుడు అర్థం ఏంటి? వెలుగు. మూడో మాట ఏం మాట్లాడుకున్నావు? వెలుగుతో వచ్చింది ఎవరు? ఇమ్మానుయేల్. ఇప్పుడు వెలుగు చూడగానే ఏం గుర్తురాలి? దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఇమ్మానుయేల్. నీ క్యాండిల్ పట్టుకున్నప్పుడు నీకు ఏం గుర్తురాలి తెలుసా? ఇమ్మానుయేల్ నాతో ఉన్నాడు. ఇమ్మానుయేల్ అన్న పదానికి అర్థమే దేవుడు మనకి తోడై ఉన్నాడు కదా, దేవుడు నాకు తోడై ఉన్నాడు అని అర్థము. జ్ఞాపకం ఉంచుకోండి. ఈ 2020 సంవత్సరం కూడా ఏం చేశాము అంటే ఏ మానవుడికి ప్రశ్న లేదు, ఏ మానవుడికి కూడా సమాధానం దొరికిన వాడు వాక్యం విన్నవాడు. అర్థమవుతుందండి? నాకు సమాధానం దొరికింది అనుకున్నాడు ఎవరు? వాక్యం విన్నవాడు. ఒక క్లారిటీ రావాలి వాక్యం విన్నామంటే నీ జీవితంలో. అంతేగాని క్లారిటీ లేని వాడికి వాక్యం అర్థమవుతుందా? కాబట్టి దేవుని సంఘంలో కూర్చున్న ప్రతి ఒక్కరు దేవుని వాక్యం వింటున్న మనము మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటి? వెలుగు వెలిగించాము అంటే ఆరటానికి వీలు లేదు. అన్నిటికంటే కాస్ట్లీ కలర్ ఏదో చెప్పండి. ఎక్కువ బట్టలు షాపింగ్ చేస్తా ఉంటారు కదా, మీకు తెలిసింది కాస్ట్లీ చెప్పండి. రెడ్ అన్నారు ఇందాక, అదే ఒక మాట మీద ఉండాలి, ఏం పర్వాలేదు. పింక్ అన్నారు ఇందాక ఎవరో. అన్నిటికంటే కాస్ట్లీ కలర్ ఏంటో తెలుసా? వైటే. దానికి రేట్ ఎక్కువ. నువ్వు ఏ కలర్ అడుగు దొరుకుతుంది, వైట్ దొరుకుతుందా? దట్స్ ద పవర్ ఆఫ్ యేసు ప్రభు. అంతే, ఒకటే మాట. ఆ పవర్ ఎవరిదో తెలుసా? యేసు ప్రభు. నీ ప్రపంచంలో నువ్వు అది చాలా మంది ఆ వైట్ కాస్ట్ ఎక్కువే, కానీ వైట్ వేసుకోవడానికి ఇష్టపడతారా? జనరల్ వైట్ అంటే ఏంటి? ఒక సపరేట్ ఆ రోజే, లేకపోతే ఎవరైనా సరే వైట్ అనగానే ఏంటంటే మురికైపోద్ది, మర్చిపడితే మళ్ళీ చేయలేము. వైట్ కున్న వెలుగు అటువంటిది. అదే వెలుగు మానవుడి జీవితంలో. క్రీస్తుకున్న పవర్ కూడా అలాంటిదే. కనుక నువ్వు ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క వైట్ ని తాకాలని చూస్తావో నీ జీవితం కూడా ఏమైపోద్ది? ఇంకేమైపోద్ది? కాస్ట్లీ అయిపోద్ది అని గుర్తుపెట్టుకోండి. కాస్ట్లీ. నీ జీవితం కూడా విలువగా మార్చబడుతుంది. అదే మానవుడు గుర్తుపెట్టుకోవాల్సిన మాట. మనం అనుకుంటాం చాలా మంది బ్లాక్ కలర్ ఇష్టపడతా ఉంటారు, బట్ దెర్ ఇస్ నో వాల్యూ ఫర్ బ్లాక్. మీరు వెళ్ళి చూడండి షాప్స్ లో కూడా బ్లాక్ కలర్ పెద్ద వాల్యూ ఏమి ఉండదు, అది అన్ని రంగులతోనే ఉంటది. బట్ వైట్ కి సెపరేట్, దాని సెక్షనే సెపరేట్. ఎందుకంటే అది ఒక పర్టికులర్ గా కనిపించాలి, స్పెషల్ గా కనిపించాలి. క్రీస్తుని ఆనుకున్న వాళ్ళ జీవితం కూడా ఒక స్పెషల్. అదే క్రిస్మస్, అదే క్యాండిల్ నైట్ సర్వీస్. కొవ్వొత్తి పట్టుకోవడం గొప్పతనం కాదు, పట్టుకొని బోలో ఈశ్వర రాజుకి జై అని చెప్పడం కూడా గొప్పతనం కాదు. జై అన్న మాట మళ్ళీ ఎప్పటి వరకు ఉండాలి? 2026 సంవత్సరంలో ఇదే రోజు. ప్రతి పాటలో ఏముందండి? ఊపు రావాలని అంట. నేను చెప్తాను ఖచ్చితంగా, ఏ సినిమా పాట కూడా పనికిరాదు, అసలు కంపారిజన్ కూడా లేదు. మన శరీరం నుంచి ఏమొస్తుంది? ఒక ఉల్లాసం, శక్తిని ఇస్తున్నాడు దేవుడు ఆ పాటలు. అది ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆ పాటలకున్న ప్రత్యేకత. అందుకే ప్రతి పదం చూడండి అని చెప్పేది కారణం కూడా అది. యేసు ప్రభు ఔన్నత్యాన్ని వివరించే విధంగా ఉండాలి. ఆ పాటలు నీకేమవుతుందంటే
ఉత్తేజం నీ జీవితంలోకి వస్తుంది. అది పాట అయినా, ఇంకోటి ఏంటి, క్రీస్తు మాట అయినా ఉత్తేజమే మన జీవితంలోకి వస్తుంది. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఇది ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి జరుపుతున్నటువంటి పండుగ 4వ పండుగ. 4 సంవత్సరాలు గడిచాయా? నాకు ఒక ప్రశ్న వచ్చింది. పరీక్షలు నా 8 సంవత్సరాలు చెప్పండి. కాలం ఆయన చేతిలో ఉంది. ఆ కాలం నేను ఎవరికి అప్పగించి బతికే? మీకు ఎప్పుడైనా అనిపించింది ఈ సంవత్సరం ఫాస్ట్ గా అయిపోయిందని? అనిపిస్తే అర్థం ఏంటంటే మనకు ఆరాధనతోనే సమయం అయిపోతుంది. క్యారల్స్ చూసాం కదా నిన్న, ఎంత ఘనంగా, ఎంత గంభీరంగా. మీరు ఒక్కొక్కరు పాట పాట పాట, ఇంకా సౌండ్. ఏం కావాలి? ఏం కావాలి? నిశ్శబ్దం ఉంటుందా? క్రీస్తు ఉన్న జీవితం కూడా అలా సౌండ్ తోనే ఉంటది. క్రీస్తు లేని జీవితం కూడా నిశ్శబ్దం ఉంటది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా 100 సార్లు చెప్పరు. మీరు కవ్వో రాసేస్తున్నారు కదా, రిమైండ్ చేయగలిగేటట్టుగా ఉండాలి మన జీవితాల్లో. మళ్ళీ 2026 సంవత్సరం వచ్చినా కూడా నీకేమవ్వాలి? ఈ మాటలు జ్ఞాపకం రావాలి. ఏం నేర్చుకున్నాం మనం గత సంవత్సరం? క్యాండిల్ లైట్ సర్వీస్ అర్థమవుతుందండి. ధనం కాదు, కోట్లు కాదు, నువ్వు ఎంత ఖరీదు ఇచ్చినా కూడా ఆ పాటలో మనకు వచ్చిన ఉత్తేజాన్ని ఎవరైనా వివరించగలరా? ఎవరైనా డబ్బులు ఇస్తే డాన్స్ చేసావా? ఎవరైనా డబ్బులు ఇస్తే ఆ పాట పాడావా? క్రీస్తు మీద ఉన్న ప్రేమ పాటను అలా చూపించాలి. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఎవరమైనా కూడా ఈ విక్టోరియా జూలియన్ సంఘంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు తీర్మానం లేని బ్రతుకుల్లో మాత్రం బ్రతకొద్దు. ఈ తీర్మానం గురించి మాట్లాడదాం. కానీ కేవలం ఈ రోజు దేవుడి యొక్క రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. చీకటిని చీల్చివేయటానికి వచ్చింది ఎవరు? క్రీస్తు. అభిషక్తుడు వచ్చాడు నీ దగ్గర. ఈరోజు మన సంఘంలో నేను ఖచ్చితంగా చెప్పగలనండి, ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ మన మధ్యన ఉంది. హల్లెలూయా.